హలో బ్యాచులర్ బ్రదర్స్, వెల్కమ్ టు తిందామా మచ్చ. ఈ రోజు అయితే మీకోసం చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా అయితే ప్రెషర్ కుక్కర్లోని చికెన్ బిర్యానీ చేసి మీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? మంచి రుచికరమైన చికెన్ బిర్యానీ చేసేసుకుందాం. చికెన్ బిర్యానీకి అయితే 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 3 మీడియం సైజు టమాటా ముక్కలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర అయితే తీసుకున్నామండి. 3 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 4 నుంచి 5 లవంగాలు, 2 ఇంచీలు దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే జాపత్రి అయితే తీసుకున్నామండి. బాగా శుభ్రం చేసిన 3/4 కేజీ చికెన్ అయితే మీడియం సైజులో ముక్కలు అయితే కొట్టించి తీసుకున్నానండి. చికెన్లో టేబుల్ స్పూన్ సాల్టు, టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారము, అదేవిధంగా టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 నిమ్మకాయల నిమ్మరసము, 1 కప్పు అంటే రమారమి ఒక 200 గ్రాముల పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ అయితే మ్యారినేషన్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుందామండి. 3 కప్పుల బాస్మతి రైస్ అయితే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకుందాం. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బాగా వేపుకుందామండి. ఇప్పుడు ఇందాక చూపించిన మసాలాలన్నీ వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేపుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేపుకొని 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా వేపుకుందామండి. అదేవిధంగా ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయినంత వరకు ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని బాగా వేపుకుందామండి. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకొక నిమిషం పాటు హై ఫ్లేమ్లోని బాగా వేపుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాయి కదండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని బాగా వేపుకుందామండి. టమాటా ముక్కలు కూడా బాగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందాక మనం హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని ఒక 3 మినిట్స్ అయితే మనం మూత పెట్టి కుక్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చికెన్ అయితే ఒక 3 మినిట్స్ బాగా కుక్ అయింది కదండి. మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి. 3 కప్పుల బియ్యానికి గాను 4.5 కప్పులు వాటర్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడే మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మన ప్రెషర్ కుక్కర్ని అయితే 15 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచేద్దామండి. 15 నిమిషాల తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూస్తే చూసారా, మన బిర్యానీ చాలా అద్భుతంగా అయితే కుక్ అయిందండి. చూసారా, ఆ చికెన్ కానీ రైస్ కానీ చాలా బాగా కుక్ అయింది. మీరు కూడా చాలా సింపుల్గా ఇదే విధంగా స్టెప్ టు స్టెప్ ఫాలో అయ్యి మీ రూమ్లో కానీ ఇంట్లో కానీ ప్రెషర్ కుక్కర్లోని ఈ విధంగా చికెన్ బిర్యానీని అయితే కుక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మీరు చికెన్ బిర్యానీ ఇదే విధంగా కుక్ చేసుకుని టేస్ట్ అయితే ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్లో చేసేయండి. ఇంకొక మంచి రెసిపీతో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.